ఒసే ల్యాప్టాప్ ఛార్జింగ్ పెట్టలేదా? మర్చిపోయాను అన్నయ్య. నీ సరదాగా నువ్వు మూవీ చూసుకున్నావు, ఇప్పుడు నా అవసరానికి ల్యాప్టాప్లో ఛార్జింగ్ లేదు. ఏం మనిషివో నువ్వు, కొంచెమైనా ఇంటికి పనికొచ్చిన పని చెయ్యు, బాగుపడతావు. అన్నయ్య ఖాళీగా ఉంటే పానీపూరి తినడానికి బయటకు వెళ్దాం రా. నేను నీలా ఏమీ ఇంట్లో ఖాళీగా కూర్చోలేదు, చాలా పనులు ఉన్నాయి. ఇప్పుడు చూడు, తినడం, పడుకోవడం, టీవీ చూడడం. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? నేను రోజు పని చేస్తాను కదా, ఈరోజు ఒక్కరోజే ఇంట్లో పని చేయలేదు, దానికే నీకు ఇష్టం వచ్చినట్టు తిడుతున్నా. సారీరా, ఏదో కోపంలో అనేసాను. సరే పానీపూరి తిన్నాక వెళ్దామా? అరే ఇవాళ ఒక విషయం నాకు బాగా అర్థమైందిరా. ఏంటే అది? అబ్బాయిలు అమ్మాయి ఏడిస్తే చూడలేక కరిగిపోతారంటే అది గర్ల్ ఫ్రెండ్ కోసం మాత్రమే అనుకున్నాను, కానీ చెల్లెళ్ళు ఏడ్చినా కూడా చూడలేరని ఇప్పుడే అర్థమైంది. మేము ఆడవాళ్ళ కళలో నీళ్ళు చూడగానే కరిగిపోతామే, అది అమ్మ అమ్మాయ చెల్ల అని తేడాలు చూడం. ఇంకా అన్నీళ్ళు అంటావా, ఎంత కోపంలో ఉన్నా సరే చెల్లి కళ్ళలో నీళ్ళు తిరగగానే ఇట్టే కరిగిపోతాం. ఇంకా నువ్వు అంత జాలీగా చూసి నా వైపు కన్నీళ్ళు పెట్టుకునేసరికి ఇంకా నేనేమంటాను చెప్పు? ఇదిగో అలా అని చెప్పి చిన్న విషయానికి నీ ట్యాప్ ఓపెన్ చేసేకు, అలా జాలీగా కూడా చూడకు, సరేనా? సరేలేరా.